మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక నాయకులు దివంగత నేత వైఎస్ఆర్ అని ముస్లిం లీగ్ సంస్థ ప్రతినిధులు షేక్ సుబానీ ఫయాజ్ తెలిపారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ముస్లింల అభివృద్ధి కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే మైనార్టీల రిజర్వేషన్లు తొలగించడం ఖాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ గెలుపు కోసం మైనార్టీలు నిరంతరం పనిచేయాలని సూచించారు. విద్వేషాలను రెచ్చగొట్టి విభజించి పాలించని బ్రిటిష్ వారి సిద్ధాంత ప్రకారంగా జనాల్ని మత ప్రాతిపదికగా కుల ప్రాతిపదికగా విభజిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతూ ఆ తదనంతరం అక్కడ జరిగే మత కల్లోలనాన్ని చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ పరిణామ క్రమంలో దేశ అభివృద్ధి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు. అన్ని రంగములలో బీజేపీ ప్రభుత్వం విఫలమైనది. ఏ ఒక్క రంగమని కాదు, ప్రతి రంగంలో కూడా బీజేపీ ప్రభుత్వం విఫలం చెందింది. అలాగే మన దేశ జీడిపి కూడా దిగువ స్థాయికి దిగింది. అటువంటి క్రమంలో మన బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్ర అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చేది ఉంది. దాంతో మనం జత కలిస్తే మన దేశం అభివృద్ధి చెందిద్ది, మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందని గవర్నర్ అయిన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో జత కలిపి ఆనాడు టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించినారు. ఆ క్రమంలో బీజేపీ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వంలో కలిపి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినారు. బీజేపీ ప్రభుత్వంలో మోదీ గారి ఆధ్వర్యంలో మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత పరిణామక్రమంలో హోదాపై ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజ్ లేదు, హోదా లేదు, చివరికి యాభైసరికి ప్రజల్లో వ్యతిరేకత రాగానే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గో బ్యాక్ మోదీ అని నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు